నమస్తే అందరికీ ఈరోజు మనము హెల్దీ గోండు డ్రై ఫ్రూట్స్ లడ్డు ప్రిపేర్ చేద్దాము. దీన్ని ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి. ఫస్ట్ మనకు కావాల్సిన ఆల్ ఇంగ్రీడియంట్స్ని గ్యాదర్ చేసి పక్కన పెట్టుకున్నట్లయితే మనకు జస్ట్ 30 మినిట్స్లో ఈ రెసిపీ అనేది రెడీ అవుతుంది. ఫస్ట్ ఒక హాఫ్ కప్పు గీ తీసుకోండి. ఇక్కడ ఆయిల్ అనేది యూస్ చేయకూడదు. గీ తీసుకొని ఒక థిక్ బాటమ్ ప్యాన్లో యాడ్ చేసి ఒక 50 గ్రామ్స్ గూండ్ని మనము కొంచెం మీకు గూండ్ ఎక్కువ అనిపిస్తే 30 గ్రామ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. కొంచెం యాడ్ చేసుకొని అవి ఫ్లఫీగా అయ్యే విధంగా ఫ్రై చేయండి. ఈ విధంగా ఫ్లఫీగా రావాలంటే లిటిల్ మాత్రమే యాడ్ చేసుకోండి. అంటే కొంచెం గూండ్ యాడ్ చేసుకోండి. అన్నీ ఒకేసారి వేసినట్లయితే అవి అన్నీ అతుక్కొని పోయి మనకు తినేటప్పుడు కొంచెము స్టిక్కీగా తగులుతూ ఉంటుంది. సో ఈ విధంగా గూండు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత సేమ్ ప్యాన్ కానీ అనదర్ ప్యాన్ కానీ తీసుకొని ఒక హాఫ్ కప్పు గీ యూస్ చేసుకొని మనం రెడీ చేసుకున్న ఆల్ డ్రై ఫ్రూట్స్ని క్యాష్యూ, ఆల్మండ్, పిస్తా, వాల్నట్స్. సో ఫస్ట్ వీటిని లో ఫ్లేమ్లో అరోమాటిక్ అంటే లైట్ గోల్డెన్ కలర్లో వచ్చే విధంగా ఫ్రై చేయండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మెలనీ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ వీటిని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ ఇంకొకటి అండి, ఇక్కడ మీకు ఏమన్నా డ్రై ఫ్రూట్స్ మీకు ఇది ఇష్టం లేదనుకుంటే దాన్ని స్కిప్ చేసుకొని దాని ప్లేస్లోనే వేరే డ్రై ఫ్రూట్స్ని ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి. సో ఈ విధంగా అన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాత వాటన్నిటిని ఒక సైడ్కి పెట్టుకొని లాస్ట్లో కోకోనట్ పౌడర్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోండి 1 or 2 మినిట్స్. సో దీన్ని కూడా పక్కన పెట్టుకోండి. గూండు లడ్డూలో యూజువల్గా మనము గోధుమ పిండి కూడా గీలో ఫ్రై చేసుకొని యాడ్ చేసుకుంటారు. సో ఇక్కడ మనం గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు, అది కూడా ఓకేనండి. లేదంటే మీరు దాన్ని కూడా స్కిప్ చేయొచ్చు. ఇక్కడ నేను స్కిప్ చేసేసాను, గోధుమ పిండి యూజ్ చేయట్లేదు. అన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్నాను. సో మనం తీసుకున్న క్వాంటిటీకి డ్రై ఫ్రూట్స్కి గూండికి తీసుకున్న క్వాంటిటీ కప్స్లో చూసుకున్నట్లయితే సేమ్ క్వాంటిటీలో ఖర్జూరాలు కూడా తీసుకోండి. ఒకవేళ మీరు ఖర్జూరం వద్దనుకుంటే జాగరీతో కూడా చేసుకోవచ్చు. బట్ జాగరీని మీరు కొంచెం గీలో వేడి చేయాల్సి ఉంటుంది. అంటే అది మెల్ట్ అయ్యే వరకు వేడి చేసుకున్న తర్వాతే అన్ని డ్రై ఫ్రూట్స్ని మిక్స్ చేసుకోవాలి. సో ఒకసారి మనం అన్నీ రెడీ అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న గూండుని దాన్ని ఏదైనా స్మాషర్ తీసుకొని మెత్తగా పొడి చేసుకోండి. మిక్సీలో వేయొద్దండి, ఏదైనా స్మాషర్తో చేసుకున్నట్లయితే వర్క్ అవుతుంది. సో ఈ విధంగా గూండు పౌడర్ని మనం డ్రై ఫ్రూట్స్లో యాడ్ చేసుకోండి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న డేట్స్ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేయండి. సో ఇక్కడ మనకు ఇంకొకటి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, మనం సొంటి అంటే మనకు డ్రై జింజర్ని పేస్ట్ చేసుకొని అంటే పౌడర్లా చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. సో అది మనకు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటికీ అది ఎక్స్ట్రా ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. సో మీరు చూసుకున్నట్లయితే స్లోగా ఈ విధంగా కొంచెం తీసుకుంటూ ఖర్జూరము డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసుకుంటూ వెళ్ళండి. సో మీరు చేతితో కలపడం కొంచెం కష్టంగా ఉందనుకుంటే ఏదైనా మిక్సర్ కానీ ఫుడ్ ప్రాసెసర్ కానీ తీసుకొని వాటిని ఈక్వల్ క్వాంటిటీలో యాడ్ చేస్తూ పేస్ట్ అయినా చేసుకొని మనకు కావాల్సిన విధంగా లడ్డూస్ని చుట్టుకోండి. ఇక నేను కూడా గ్రైండ్ చేశానండి. సో ఎందుకంటే పిల్లలు డ్రై ఫ్రూట్స్ ఎక్కువ బయటకు కనిపిస్తే తినరు కాబట్టి వాటిని పేస్ట్ లాగా చేసుకొని వాటిని ఉండలుగా చుట్టుకున్నాను. సో మీరు వీడియోలో చూస్తున్నట్లయితే మనకు అరౌండ్ 50 to 60 లడ్డూస్ అనేవి వచ్చాయండి. ఈజీగా మనం 15 days స్టోర్ చేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు మనకు వింటర్లో కానీ కిడ్స్కి కానీ డైలీ ఒకటి తీసుకున్నట్లయితే మనకు కావాల్సిన పర్ఫెక్ట్ ప్రోటీన్ అనేది బాడీకి అండ్ హెల్తీగా మంచిగా బలంగా కూడా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫర్ more homemade remedies and happy cooking. Thank you.